మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనం రియల్ హీరో చూడాలంటే 500 రూపాయలు టికెట్ పెట్టి స్క్రీన్ మీద కాకి చొక్కా వేసుకొని డైలాగులు చెప్పే సినిమా హీరోని చాలామందిని చూస్తుంటాం. ఆ సింగం 1, 2, 3 ఇలా చాలామంది కాకి డైలాగులు మనం సినిమా వేదికల మీద చూసి తప్పట్టు కొట్టుంటాం. కానీ అలాంటి రియల్ హీరో కాదు, రియల్ హీరో సుబ్బారాయుడు. తిరుపతి దివ్యక్షేత్రం కేంద్రంగా అవినీతిని అంతం చేస్తూ, అశాంతిని అంతం చేస్తూ, శాంతి కోసం నిలబడుతూ, ఇవాళ అపోజిషన్ లీడర్ అని తనకు కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా పోయిస్తూ ఇలా అతని నోటి నుంచి కూడా సుబ్బారాయుడు అని పేరు వచ్చిందంటే ఆ సుబ్బారాయుడు ప్రతిభ ఏంటి, ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయనంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు? రాయలసీమ సింహం అని తనకు తాను చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడేంత ఆయన ఏం చేస్తున్నారు? ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కార్తీక్ గారు. సార్ ఏంటి ఈ అంటే వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ సింహం అని వాళ్ళ పార్టీ వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటా ఉంటారు. అలాంటి సీమ సింహాన్ని భయపెడుతున్న సుబ్బారాయుడు ఎవరు? ఆయన కూడా శివసింహమే. అంతేనా? ఆయన రియల్, మీరు అన్నట్టు మనం 500 రూపాయల టికెట్ కొనుక్కొని చూస్తే రియల్ హీరో కాదు. మీరు అన్నట్టు బాగా ఉపోద్ఘాతం చాలా బాగా చెప్పారు. సింగం 1, 2, 3 కాదు, సినిమాల్లో చూసేది. ఈయన రియల్ హీరోనే. ఎవరికి భయపట్ల 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఈ ముఖ్యమంత్రి చేశాడు. ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి. ఆయన్ని కూడా ఆయన నోటి నుంచి ఏ ఐపీఎస్ ఆఫీసర్ పేరు రాలి, ఒక సుబ్బారాయుడు పేరు వచ్చిందంటే మీరు అన్నట్టు అతను ఎంత ఇది చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇది చేసేదేంటి? ఆయన ఏమంటాడు ముఖ్యమంత్రి గారు, సప్త సముద్రాలు దాటినా సుబ్బారాయుడిని మళ్ళా తెలంగాణకి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తానన్నాడు. అంటే తీసుకొస్తే ఎవరిని బెదిరిస్తారా సార్? కార్తీక్ గారు బెదిరించవచ్చా? బెదిరిస్తున్నారు కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ఎస్పీ స్థాయి పేరు పెడితే ఇది చాలా దొరదు. ఏమంటే ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ బెదిరిస్తే నేను సుమోటోగా కేసు చేసి లోపలేస్తావు అన్నాడు. ఏమైంది? అది గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్. ఆయన అంటే చూడండి సార్, నిజంగా మీరు అన్నట్టు సార్, ఒక పోలీస్ ఆఫీసర్ అనేది ఇండియన్ పోలీస్ సర్వీస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ కావచ్చు, ముస్సర్లు కావచ్చు, ట్రైనింగ్ పొంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పి ప్రమాణం చేసి వస్తారు. అటువంటి ఆఫీసర్స్లో కొంతమంది మీరు చెప్పినట్టు పేరు ప్రతిష్టలు ఉండేది. ఎందుకు అతను తెలంగాణలో చేసే వ్యక్తిని కావాలని ఆంధ్రప్రదేశ్ తీసుకుంది? లాండర్ క్రమశిక్షణలో పెడతాను కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చీఫ్ సెక్రటరీ ఆఫీస్గా చేశాడు. ఆయన కావాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. కానీ తిరుపతి మరీ దారుణం అయిపోయింది. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం, ప్రపంచంలోని అత్యంత ఆత్మీయ దేశం, గంజాయికి, డ్రగ్స్కి, విపరీతమైన భూకబ్జాలకు అడ్డాగా మారిపోయిందని చెప్పేసి ఆ ప్రదేశం అలా ఉండడానికి వీలేదు, నిజానికి ఉండకూడదు. అటువంటి సమర్థవంతమైన సుబ్బరాయుడిని వేశాడు. మరి సుబ్బరాయుడు ఏమన్నా చూస్తా ఊరుకుంటాడా? గతంలో అరాచకాలు 12-2 గంటల దాకా విపరీతంగా చేసి రౌడీ అరాచకాలు చేసే తిరుపతిలో ఈరోజు 10 గంటలకి షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. గంజాయి లేదు, డ్రగ్స్ లేదు. ఎక్కడెక్కడ ఎలిగేషన్స్ వస్తే స్కూల్స్లో కూడా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు. వాళ్ళు ఏది చూడాలా, యూట్యూబ్లో ఏది చూడాలా, మీరు ఎందుకు గంజాయి డ్రగ్స్ బానిస అయితే మీ భవిష్యత్తు ఏంటి, పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఎలా ఉండాలి, ప్రభుత్వం పాలసీస్ ఏంటి, లక్షలాది మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. రౌడీ షీటర్ని తాట తీసి వదిలిపెడుతున్నారు. భయంతో బతుకుతున్నారు. తిరుపతి పట్టణం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరున్నారు అక్కడ? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు, భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వీళ్ళేగా. వీళ్ళెవరంతా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఇదే కదా. అంటే వాళ్ళు చెప్పింది ఆడింది ఆట, పడింది ఎప్పటికి 5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు కుదరదు. సుబ్బరాయుడు వచ్చిన ఈ 5 మాసాల్లో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది తిరుపతి. నిజంగా అటువంటి ఆఫీసర్స్ రావాలి. ఆయన ఏమన్నాడు గౌరవంగా, నేను పెద్దలు మాట్లాడే మాటలు నేనేం పట్టించుకోను, లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తాను, నేను కూడా రాయలసీమ బిడ్డ అన్నాడు. తప్పే ఉంది? నాకు పౌరుషం ఉంటుంది. నా పక్కన నా నా ఇది మీద, నా షర్ట్ మీద వేసిన స్టార్స్ నాకు ఉంటుంది, నా బాధ్యత నాకు తెలుసు, రూల్ ప్రకారం వెళ్తాన్నాడు. కరెక్టే కదా సార్? ఆయన కాకేసింహం. నిజమైన పోలీస్ ఆఫీసర్గా సుబ్బరాయుడు గారిని మనం అందరూ ప్రశంసిస్తున్నారు. అక్కడ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎన్నాళ్ళకి తిరుపతి ప్రశాంతంగా ఉందంటున్నారు. సార్, తిరుపతి లేకపోతే ఆధ్యాత్మిక నగరం తిరుపతి ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక నగరం. భక్తులు వాటికన్ సిటీ తర్వాత ఎక్కువ మంది ప్రపంచంలో వచ్చేది ఎక్కడంటే తిరుపతి, తిరుమల. అటువంటిది అశాంతి కలిగజేసి డ్రగ్స్, గంజాయికి, భూకబ్జాలకు నిలయంగా మారితే ఇంకెక్కడా అండి? అది రాయలసీమలో ఒక సరైన వ్యక్తిని, సుబ్బరాయుడిని అక్కడ ఎస్పీగా అపాయింట్ చేయటం మంచి నిర్ణయంగా ఈ కూటమిని మనం అభినందించాలి. అంటే సార్, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ అనుకునేదంటే చాలా పెద్ద ప్యాక్షనిస్ట్, పెద్ద తోపు, పెద్ద రోడి, అసలు ఆయన ఏదైనా చేయగలడు. అట్లాంటి వాళ్ళు ఈ కాకి చొక్క కంట్రోల్ చేయగలదా?
ఎందుకు చేయలేదు? ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వేలునుకుని పోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీరంతా కూడా కొన్ని దశాబ్దాలుగా అక్కడ పాతుకొని పోయి ఉన్నటువంటి వ్యక్తులు. పాతుకొని పోయారు. పోలీసులు కూడా వాళ్ళు అండగాగుతున్నారు. వాళ్ళని అటువంటి వ్యక్తులు సిఐలు, ఎస్ఎల్ కానిస్టేబుల్ తేడా లేకుండా 15 మందిని సస్పెండ్ చేశాడు రంగాల్ని. ఎవరో సుబ్బరాయుడు. మీకు అర్థమైందా? 15 మందిని. వీళ్ళల్లో కూడా ఈ ఉప్పందించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అండతోనూ కూడా చెలరేగిపోయే వాళ్ళు ఉంటారు కదా. 15 మంది సస్పెండ్ చేసేటంటే భయపడుతున్నారు పోలీసులు కూడా. వామ్మో జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా పరివర్తన వచ్చింది. అంటే ఒక వ్యక్తి నాయకుడు, జిల్లా నడిపించే నాయకుడు ఎస్పీ సముద్రుడైతే మిగతా క్యాడర్ కూడా అలానే ఉంటుంది సార్. ప్రజలు కూడా హ్యాపీగా నిద్రపోతారు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి ఎక్కడ భూ కనపడితే భూములు ఆక్రమించుకుంటారు. కబ్జాదారులు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని లేపేసేయటం, హత్యలు, అత్యాచారాలు, గంజాయి, డ్రగ్స్, ఇది కాదు కదా సార్ మనం కోరుకునే సమాజం. అంతే కదండి. అందుకని 150 సీట్లు ఇచ్చిన వాళ్ళు 11 సీట్లకే పరిమితం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు మాకు వద్దని. మరి 164 సీట్లు ఇచ్చినప్పుడు ఈ కూటమిని ఎలా చేయాలంటే సమర్థవంతమైన ఆఫీసర్స్ చేసి ఎవరికి భయపడ్డు. మీరు అన్నట్టు ఒకప్పుడు ఆడిందే ఆట, పడిందే పాట. ఇప్పుడు కుదరదు. సుబ్బరాయుడు అక్కడ ఉంది, అంతే కదా సార్. సమర్థవంతమైన ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణలో ఉంది. అటువంటి వ్యవస్థ రాష్ట్రంలో మిగతా జిల్లాలకు కూడా కావాలని 26 జిల్లాలు వచ్చినాయి కొత్తగా జిల్లాలు. అన్ని జిల్లాల్లో ఇటువంటి సుబ్బరాయుడు లాగా నిస్వార్థంగా పనిచేయాలని మిగతా వాళ్ళు కూడా కోరుకుంటారు. అంటే ఇతను గతంలో పనిచేసిన ప్రదేశాల్లో ఎలా పనిచేశారు? అంటే తెలంగాణ అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, తెలంగాణ క్యాడర్ సార్. ఆయన క్యాడర్ తెలంగాణ. అంతకుముందు 2019లో 2014-19 మధ్య చీఫ్ మినిస్టర్, అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పనిచేశాడు. ఎంతమంది సమర్థవంతంగా లేకపోతే ఆయన దగ్గర చేస్తాడు చెప్పండి. ఆ తర్వాత తెలంగాణ క్యాడర్కి వచ్చాడు. తెలంగాణలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. సిటీలో చాలా మంచి పోస్టులో చేశాడు, జిల్లాల్లో చేశాడు. రేవంత్ రెడ్డి గారిని కూడా వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు పంపడం, కానీ చంద్రబాబు నాయుడు గారు అడిగే తిరిగి సమర్థవంతమైన ఆఫీసర్ రావాలి, దాంట్లో క్రమశిక్షణ అటువంటి కావాలని ఏపీ కోరుకుంది ఆయన్ని. అర్థమైందండి. అవును, కోరుకుంటే ఎందుకు ఇక్కడి నుంచి పంపించారు. వెళ్ళేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి బొకే ఇచ్చి వెళ్ళాడు సుబ్బరాయుడు. సుబ్బరాయుడు లాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ నిజంగా అటువంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు సార్. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా తిరుపతి వేశారు. తిరుపతి ముందు మీరు అన్నట్టు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అవును, అక్కడ బాగోకపోతే ఇంకెక్కడ బాగుంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఆ జిల్లాలో స్మగ్లర్లు ఎక్కువ, స్మగ్లింగ్ ఎక్కువ, రెడ్ శాండిల్ ఎర్రచందపు స్మగ్లర్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు పుచ్చపోసే పరిస్థితి. అవును, గత 5 సంవత్సరాల అసలు ఎక్కడ అరెస్టులు లేవు. అవును, ఇప్పుడు అటవీకి సంరక్షకుడు ఎవరు? పవన్ కళ్యాణ్. ఫ్రీ హ్యాండ్. అటవీ మీకు ఆయుధాలు అవసరమైతే ఆయుధాలు కూడా సరఫరా చేస్తాం అంటున్నాడు. 5 కోట్లతో పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఫైర్ మీద ఉన్నారు. 5 కోట్లతో సొంత నిధి, సరైన నిధులు లేక, ఉద్యోగులు లేక చాలా మంది స్మగ్లర్ వీరప్పని కోసం వెళ్ళి ఒక తెలుగు వ్యక్తి చనిపోయాడని చెప్పి శ్రీనివాసుని కూడా నేను గుర్తించుకున్నాడు. అదే సమయంలో మీకు 5 కోట్ల రూపాయలు నేను సొంతగా నా సర్కిల్ నుంచి నిధులు సేకరించి అటవీ శాఖ ఉపయోగిస్తాడు. మరి ఇటువంటి సమర్థులు ఉంటే ఇటువంటి రెడ్ శాండిల్ తిరుపతి అడ్డంగా శేషాచలం కొండల్లో అతి రేరు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. రెడ్ శాండిల్ ఇష్టానుసారంగా ఈ సోకాల్డ్ గంగిరెడ్లు పెద్ద పెద్ద స్మగ్లర్ దోచుకున్నారు సార్. అవును, ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు లేదు. నేపాల్లో ఎక్కడో పట్టుబడిని కూడా వెనక్కి తీసుకొస్తున్నారంటే వాళ్ళు కూడా భయంతో బతుకుతున్నారు. వెంకటేశ్వర స్వామి స్వయంగా ఏర్పించుకున్నారేమో. అంతే. దట్స్ ఆల్. ఆయన కూడా ఒక మాట అన్నాడు, పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేయటం అదృష్టం. నాకు ఈ అదృష్టం వచ్చింది, నేను బాధ్యతతో పనిచేస్తాను. లా అండ్ ఆర్డర్ ఏదైతే చెప్తుందో, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ పాలసీకి అనుగుణంగా వెళ్తాను తప్పితే నాకు ఎవరి మీద వ్యక్తిగత దేశాలు లేవు. అట్లా అని నేను ఏదో చూస్తా ఊరుకునే బిడ్డను కాదు, నేను రాయలసీమ బిడ్డనే అని చెప్పకనే చెప్పాడు. పెద్దిరెడ్డి చెక్కుబడిపోతుందా ఆయన ద్వారా? డెఫినెట్గా. అంటే మదనపల్లిలో కూడా మనకి అనేక కేసులు పెద్దిరెడ్డి ల్యాండ్ అప్పుడు రిజిస్టర్ ఆఫీసులో తగలబడిన ఫైల్స్. అవును, అది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఒకవైపు. ఎవరైనా సార్ చట్టం తన చేతిలో తీసుకోకూడదు, అరాచకంగా వ్యవహరించకూడదు. ఇది చెవిరెడ్డి అయినా, పెద్దిరెడ్డి అయినా, ఇంకొక రెడ్డి గారైనా చట్టం తన పని చేసుకుపోతుంది. ఇప్పుడు చట్టం తన పని చేస్తుంది అనేది ప్రజలందరూ అంటున్నారు. దాన్ని మనం అందరూ ఆహ్వానించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.